ఈరోజు సాయంత్రం కడప నగరంలో 31వ డివిజన్లో స్థానిక ఎమ్మెల్యే గడప గడప ప్రోగ్రాం పెట్టుకొని పోతున్నాడు. అక్కడే నివాసం ఉంటున్న మా పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ నాయబ్ ఇంటి వరకు పోయేసరికి ఆయన ఇంటి మీద ఆయన అభిమానంతో తెలుగుదేశం పార్టీ స్టిక్కర్, అంటే తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి నా ఫోటో ఉన్న స్టిక్కర్ను ఆయన ఇంటికి అతికించుకుంటే అంజద్ బాషా ఆయనతో పాటు ఒక కార్పొరేటర్ ఆయన అనుచరులు పోయి స్టిక్కర్ను చించేసి ఇతన్ని బెదిరించి స్టిక్కర్లు అంటించుకుంటావా, నీకు అంటించుకుంటే నీ కథ చూస్తామని చెప్పి బెదిరించి, అదేవిధంగా మీకు వచ్చే ప్రభుత్వ పథకాలని కూడా రద్దు చేస్తాం, తమాషాగా ఉందని చెప్పి బెదిరించే ప్రయత్నం చేసినారు. దాని మీద ఇతను ఆర్గ్యూ చేసి నా అభిమానం నాది, మీ అభిమానం మీది, నా ఇంటికి నేను అతికించుకుంటే మీకేం సంబంధం అని చెప్పి కూడా ఈయన గట్టిగా చెప్పడం జరిగింది. అయినా కూడా వినకుండా ఈయన ఒకటే ఉండడంతో వాళ్ళు 10 మంది ఉండడంతో ఆ స్టిక్కర్ను చించేసినారు. దాని మీదే ఈరోజు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అంజద్ బాషా మీద మా డివిజన్ ఇన్ఛార్జ్ నాయబ్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు. ఇట్లా ఈ విధంగా బెదిరించాడు, దుర్భాషలాడాడు, స్టిక్కర్ చించిన కారణంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా లాడ్జ్ చేయడం జరిగింది. వాళ్ళని తక్షణం ఎఫ్ఐఆర్ చేసి బాధ్యుడైన అంజద్ బాషా ఆయన అనుచరుల మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేశాం. మీరు ఒకసారి అక్కడ చూస్తే 2 టౌన్ పోలీస్ స్టేషన్ కడప నగరం ఇది. నడి రోడ్డు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మె, జెండా రెపరెపలాడుతూ ఉంది. ఇప్పటికి ఎన్నోసార్లు వీడియోలు తీసి కూడా మున్సిపాలిటీ అధికారులకు కానీ పోలీసు వాళ్ళకి కానీ చెప్పినాం, కడప నగరంలో ఈ దిమ్మెలు తీయండి, రోడ్ల మీద మున్సిపల్ ప్రాపర్టీల మీద ఈ దిమ్మెలు ఉండకూడదు, ఏ అధికారంతో వాళ్ళు పెట్టారు, తెలుగుదేశం పార్టీ అని తొలగించినారు కదా మీరు, ఏ అధికారంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు అక్కడ, తొలగించొద్దని చెప్పి ఇప్పుడు 10 సార్లు చెప్తే కూడా మున్సిపల్ అధికారులు తీరు, పోలీస్ స్టేషన్ ముందున్న ఆ జెండా కూడా రెపరెపలు ఆడుకుంటే 2 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఉంది. అంటే వాళ్ళ జెండాలు వాళ్ళ దిమ్మెలు అధికారిక ఆఫీసుల్లో కూడా ఉండొచ్చు, ప్రైవేట్ ఇళ్లలో వాళ్ళ అభిమానం కొద్దీ మా స్టిక్కర్లు అంటించుకుంటే అవి తొలగిస్తారా? అధికారం శాశ్వతం అనుకుంటాండ్రా? ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చేదానికి వస్తున్నారని తెలిసి ఎస్ఐ గారు, సిఐ గారు స్టేషన్లో లేకుండా వెళ్ళారనేది సమాచారం. ఎవరు లేరు. నేను సిఐ గారితో ఫోన్లో మాట్లాడా, కంప్లైంట్ ఇస్తున్నామని చెప్పిన, ఇవ్వండి స్టేషన్లో ఉన్నాను. నేను వచ్చేసరికి ఏ సబ్ ఇన్స్పెక్టర్ లేడు, ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ లేడు. నేను డిఎస్పీతో కూడా మాట్లాడతాను, ఇప్పుడు మాట్లాడి కేసు నమోదు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. చేసి అతికించిన స్టిక్కర్లు మేము పెట్టి ఉండగా ఈరోజు గడప గడపకి వచ్చిన అంజద్ బాషా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు వచ్చినారు. వచ్చినవి అన్నీ తీసేసి నా ఇంటికి కానీ తీస్తా ఉంటే నేను ప్రశ్నించిన, ఎందుకు తీస్తున్నారు అని. 31 డివిజన్లో ఎందుకు తీస్తున్నారు అంటే, నువ్వు మావాడివి ఈ వాళ్ళకి సపోర్ట్ చేస్తావా అని, మేము మీరు మావాడివి నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తారా, ఎట్ట చేస్తారు, నీ అంతు చూస్తాము అని నాకు బెదిరించారు, నాకు భయాందోళనకి గురి చేశారు.